ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇది వచ్చేసి పార్ట్ 1 ఆల్రెడీ పెళ్లి కూతురు పసుపు ఫంక్షన్ ఉంది, ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదా. పార్ట్ 2 అనమాట. సో పెళ్లి కూతురికి హల్దీ అంతా చేపించిన తర్వాత తను లోపలికి వెళ్ళి అంతా నీట్గా రెడీ వచ్చి ఇలా కూర్చుంటుంది అనమాట. అమ్మాయికి పెళ్లి కూతురు చీర అని చెప్పి ఇప్పుడు ఒకటి ఇస్తాము. సో అదే అన్నమాట చీర. సో అలా అంతా ముసుగేసుకొని వచ్చి అలాగే రోకల మీద అలా కూర్చోవాలి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అమ్మాయికి అయితే ఒడిబియ్యం పోస్తారనమాట. అది నేనైనా పోయొచ్చు, మేనత్తలు ఎవరుంటే వరుసకి అలా వాళ్ళైతే పోయాలన్నమాట. సో నేనైతే పోయలేదు, ఇంకొక మేనత్త అనేది పోసిందనమాట. ఒడిబియ్యం అంతా పోసిన తర్వాత అంతా తనకి కట్టేస్తారు ఇలా జాకెట్ పీస్లో. అలాగే పక్కన తోడుపెళ్లి కూతురికి కూడా ఒడిబియ్యం పోస్తారనమాట. ఇక పక్కన తోడుపెళ్లి కూతురు చూస్తుండగా ఆ పిల్ల కూడా రెడీ అవుతా ఉంది. ఇక పోస్తారు, ఆ పిల్లకి కూడా జాకెట్ పరిచేస్తారు అని చెప్పి ఆ పిల్ల రెడీ అవుతా ఉంది. సో ఆ పిల్లకి కూడా కొన్ని బియ్యం వేస్తారు, ఎక్కువగా పట్టుకోలేదు కాబట్టి తనకు కొన్ని బియ్యం వేస్తారు. ఇప్పుడు ఒడిబియ్యం పోసేటప్పుడు కూడా చాలామంది బంధువులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇంటి పక్కన ఉంటారు కదా, సో వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. సో అమ్మాయిని మంచిగా బ్లెస్ చేస్తారనమాట. అది విలేజ్ అని చెప్పాను కాబట్టి విలేజ్ టైప్లోనే ఉంటుంది. అలాగే అందరూ విలేజ్ లాగానే ఉంటారు, సిటీస్లో ఉన్నట్టయితే ఉండరు. మీకు అంతా కనిపిస్తుంది కదా. సో మీ విలేజ్లో ఎలా ఉంటారో అలా ఉంటుందన్నమాట. మీరు అందరిని చూసి మీరైతే ఏమనుకోరని అనుకుంటా ఉన్నాను. ఇది వచ్చేసి ఇక్కడ ఆ పిల్లకైతే ఒడిబియ్యం అయితే వేస్తూ ఉన్నారు. చిన్న పిల్ల కదా, ఆ పిల్ల పట్టుకోలేదని చెప్పి అక్కడ వాళ్ళమ్మ పట్టుకుందనమాట. తను వచ్చేసి వాళ్ళమ్మ, ఆ పిల్ల పేరు హర్ష. సో ఇలా అంతా ఇద్దరికి ఒడిబియ్యం పోసిన తర్వాత ఇక మా అత్త వస్తుందనమాట. మా అత్తనే ఎప్పుడు అందరికీ, మా ఇంట్లో ఒక జాయింట్ ఫ్యామిలీ, అందరి పెళ్ళిళ్ళకి మా అత్తనే అందరికీ దిష్టి తీసిందనమాట. ఒక 3 ప్లేట్లలో తీస్తారు. ఒకటి ఎరుపు నీళ్ళు, ఇంకొకటి అన్నం ముద్దలు పెట్టి నీళ్ళు, ఇంకొకటి ఏదో దాంతో తీస్తారు, సున్నం నీళ్ళు ఏదో తీస్తారనమాట. సో 3 సార్లు 4 సార్లు ప్లేట్లలో తీస్తారు. అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఆ పిల్లని ఇక్కడ కూర్చోబెట్టేటప్పుడు పోయిన పెద్దలు లోపలికి పోయి అక్కడంతా రెడీ చేస్తారనమాట. అది కూడా అంతా క్లియర్గా ఉంది, చూడండి ఒకసారి. సో ప్లేట్లు అయితే తీయడానికి వెళ్ళారు, అందుకే మేమంతా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం. సో పిల్లలు చూసినారా, అక్కడ ఆ పిల్ల దగ్గర ఎంతమంది ఉన్నారో. పిల్లలంతా ఒకే గ్యాంగులో ఒకే దగ్గర నిలబడినారు. ఎందుకు నిలబడినారో తెలియట్లేదు. ఇప్పుడు నేను ఆడియో చెప్తుంటే నాకు అనిపిస్తూ ఉంది. సో పిల్లలందరూ ఒక బకెట్ దగ్గరే అందరూ ఒకే చోట నిలబడినారు, ఎందుకో తెలియట్లేదు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఎరుపు నీళ్ళే అనుకుంటున్నాను నేను. ఎరుపు నీళ్ళే తీస్తున్నారు, మరి అన్నం నీళ్ళు తీస్తున్నారు, నాకైతే కనిపించట్లేదు. మీకు ఏమైనా కనిపిస్తుంటే కామెంట్ చేయండి. సో మరి అన్నం ముద్దలే అనుకుంటున్నాను. సో తీసి అక్కడే పడేస్తాను అనమాట సైడ్కి. అంత దిష్టి వెళ్ళిపోతుంది అన్నట్టు అదొక ఇదనమాట. అన్నం ముద్దలు, పసుపు నీళ్ళు, ఎరుపు నీళ్ళు, సున్నం నీళ్ళు అలా తీస్తారండి. తీసినప్పుడు వాళ్ళకి తాంబూలం కూడా ఇవ్వాలన్నమాట. సో ఆ ప్లేట్లో తాంబూలం పెట్టాలి. ఎన్నిసార్లు అయితే తీస్తారో అన్నిసార్లు అక్కడ తాంబూలం అయితే పెట్టాలి. సో పెళ్లి కూతురికి ఎటువంటి టెన్షన్ అయితే ఏం లేదు. అందరూ మా వాళ్ళు ఉన్నారు, మా బంధువులు ఉన్నారని టెన్షన్ అయితే ఏం పడట్లేదు. ఆ పిల్ల ఆరాంగా సేఫ్గా ఉందన్నమాట. సో ఇప్పుడు ఎరుపు నీళ్ళు అనుకుంటా. సో అక్కడే సైడ్కి వేసేస్తారనమాట. అన్ని దానిలలో అన్నం ముద్దలు మాత్రం కంపల్సరీ అయితే ఉంటాయి. అలాగే వచ్చిన వాళ్ళకు కూడా పూలు ఇస్తాము, అలాగే ఆకు మొక్కలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక మేమంతా ఆ పాపనంతా రెడీ చేసేసాం కదా. ఇక మేము కూడా ఇప్పుడు వెళ్ళి అందరం, ఎవ్వరూ రెడీ కాలేదు. సో ఇప్పుడు వెళ్ళి మేమంతా ఫ్రెష్ అప్ అయిపోతాము. 1 అవర్ 1.5 అవర్ పడుతుందన్నమాట అందరూ ఫ్రెష్ అప్ అవ్వడానికి. అలాగే వేరే ఊరికి వెళ్ళాలి. పెళ్ళి వచ్చేసి అబ్బాయి వాళ్ళ ఊర్లో అనమాట. అక్కడే చిన్న పల్లెటూరు, అక్కడికి వెళ్ళాలి. ఈరోజు నైట్ అంతా అక్కడే ఉంటాము. అలాగే అక్కడికి బట్టలు సర్దుకోవాలి. సో అంతా సర్దుకున్నాక ఒక వ్యాన్ అయితే వస్తుందనమాట. ఆ వ్యాన్లో అయితే అక్కడికి వెళ్ళిపోవాలి. జస్ట్ ఒక 1 అవర్ పడుతుందనమాట, అంతే జర్నీ. సో రాత్రంతా అక్కడే ఉండాలి. మార్నింగ్ పెళ్ళి. సో వాళ్ళ పెళ్ళప్పుడు ఒక బీభత్సం అయితే జరిగింది. అస్సలు నిలబడడానికి కూడా ప్లేస్ లేదన్నట్టు జరిగిందనమాట. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడండి. సో ఇక్కడంతా ఒడిబియ్యము దిష్టి అంతా తీసేసిన తర్వాత ఇక అమ్మాయిని అయితే లోపలికి తీసుకెళ్తూ ఉన్నారు. సో వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 3 అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్.